హలో చితాస్ ఏంటి మూమెంట్. ఈ వీడియోలో దుబాయ్లో ఒక్క రోజులో బయట రెస్టారెంట్స్లో ఫుడ్ తింటే ఎంత ఖర్చు అయ్యేదో చూద్దాం. నేను 5 yearsగా దుబాయ్లో ఉంటున్నా. ఇక్కడ ప్రతి కార్నర్కి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. చాలా రెస్టారెంట్స్ ట్రై చేసిన తర్వాత దుబాయ్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్కడ దొరుకుతాయి నాకు బాగా తెలుసు. ఆ ప్లేసెస్ ఈరోజు మీకు చూపిస్తా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ దోశ, అందులోనూ మసాలా దోశ. అసలు మీకు మసాలా దోశ ఫస్ట్ ఏ రీజన్లో స్టార్ట్ చేశారో తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. తెలియకపోతే ఏం పర్లేదు, నేనున్నా కదా చెప్తా. లెట్స్ గో. ఇదే ఎంటీఆర్. దుబాయ్లో మంచి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా దొరికిద్దంటే అది ఇక్కడే. ఎంటీఆర్ సాంబార్ మసాలాస్ ఉంటాయి కదా, వాళ్ళదే ఈ రెస్టారెంట్ కూడా. 1924లో ఉడిపిలో స్టార్ట్ చేశారు. ఉడిపి టిఫిన్స్ ఎంత ఫేమస్ మనకు బాగా తెలుసు కదా, ఇది కూడా ఆ ఉడిపి నుండే స్టార్ట్ అయింది. 100 years నుండి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. వీళ్ళకి వరల్డ్ వైడ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే దుబాయ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఇదే వీళ్ళ ఫేమస్ మసాలా దోశ. వీళ్ళ మసాలా దోశకి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉన్నారు. ఆ మసాలాకి వీళ్ళకి బెస్ట్ మసాలా దోశ. పైన అంతా చాలా క్రంచీగా ఉంటుంది, లోపల మసాలాతో ప్రాపర్గా ఉంటుంది. ప్యూర్ నెయ్యి వాడతారు, అద్దిరిపోద్ది అసలు. అండ్ వీళ్ళ చట్నీ ఉంటుంది, అద్దిరిపోద్ది అసలు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. ఇది వీళ్ళ సాంబారు. దీని టేస్ట్ ఉంటుంది. వీటి కోసమే ఇంత దూరం వస్తాను నేను ఎప్పుడు. దుబాయ్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అది ఇక్కడే. ఇది వీళ్ళ స్టార్ ఐటమ్ బిస్బెల్లెబాత్. వన్ ఆఫ్ ద బెస్ట్ బిస్బెల్లెబాత్ నా లైఫ్లో నేను తిన్నది. ఇలా నెయ్యి ఇస్తాడు, దాన్ని ఇలా నెయ్యిని ఇలా దాని మీద పోసేసి వేడిగా ఉంటుంది. దానిపైన బూందీ ఇస్తాడు, కార బూందీ. దాంతోపాటు ఒక అప్పడం ఇస్తారు. దాన్ని ఇలా తీసుకుని ఆ టేస్ట్కి పైన కార బూందీకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. పైన నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఉంటుంది, అద్దిరిపోద్ది. ఇది కర్ణాటకలో చాలా స్పెషల్. అండ్ ఎంటీఆర్లో అయితే ఇది బెస్ట్. ఎంటీఆర్కి వస్తే తప్పకుండా ట్రై చేయాల్సింది ఇదే బిస్బెల్లెబాత్. దాంతోపాటు అప్పడం ఉంటుంది. మనం పప్పు సాంబార్లో నంచుకు తింటాం కదా అప్పుడు. బిస్బెల్లెబాత్ అంటే సాంబార్ రైస్ లాగానే, కాకపోతే చాలా డిఫరెంట్ మసాలాస్ ఉంటాయి. చాలా లోపల వెజిటేబుల్స్ చాలా వేస్తారు. దాంతో ఇది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది వీళ్ళ ఫిల్టర్ కాఫీ మామూలుగా ఉండదు అసలు. దీంట్లో షుగర్ ఇవ్వరు, షుగర్ ఇలా సపరేట్గా ఇస్తారు. ఎంత షుగర్ కావాలో అంతా ఈ గిన్నెలో వేసుకుని తర్వాత దీనిని దీంట్లో ఇలా పై నుండి కిందకి, కింద నుండి పైకి కాలిపోతుంది వేడిగా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అద్దిరిపోయింది. మనకి కర్ణాటక చిక్మంగళూరులో కాఫీ బీన్స్ చాలా ఫేమస్ కదా, ఆ కాఫీ బీన్స్తో చేస్తారంట. ఇది మంచి కాఫీకి ఒకలాంటి చేదు ఉంటుంది కదా, ఆ చేదు మన పంచదార, పాలు అన్నీ కలిపి 8 క్లాస్ ఉంది. ఆహా, బెస్ట్ ఫిల్టర్ కాఫీ. అసలు ఈ రెస్టారెంట్ని 1924లో బ్రాండ్మిన్ కాఫీ క్లబ్ అని స్టార్ట్ చేశారంట. ఇప్పుడైతే దీని ఓనర్ 1951లో యూరోప్ టూర్ వెళ్ళారు. అక్కడ రెస్టారెంట్స్ ఎలా నడుస్తున్నాయి, వాటి హైజీన్ అవన్నీ చూసి వచ్చిన తర్వాత హోటల్ని రీబ్రాండింగ్ చేసి ఎంటీఆర్ అని పెట్టారు. ఎంటీఆర్ అంటే మావెల్లి టిఫిన్ రూమ్స్. ఎంటీఆర్ టిఫిన్స్ కానీ మసాలాస్ కానీ ఇవన్నీ అక్కడ నుండి పుట్టినవి. 100 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. మీరు ఎప్పుడైనా ఎంటీఆర్లో ట్రై చేశారా? ట్రై చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తిన్న వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా ఒకటి. బట్ ఆ టేస్ట్కి ఎంత ప్రైస్ పెట్టినా తప్పలేదు, ఆ రేంజ్లో ఉంది. ఈ ప్లేస్లో దోశ ట్రై చేసిన తర్వాత ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడ తిన్నా ఆనదు అసలు మనకి. ఇప్పుడు లంచ్కి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళే రెస్టారెంట్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెస్టారెంట్ పేరు తెలియని చాలా తక్కువ మంది ఉంటారు. ఇదే తమిళనాడులో ఉన్న దిండిగల్ ఫేమస్ తల్పాకట్టి బిర్యానీ. లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం. లోపల రాగానే మంచిగా ప్లేట్లో అరిటాక్ వేసి మరీ ఇచ్చారు. ఫస్ట్ ఐటమ్ ఇది ప్రాన్ గీ రోస్ట్ అనమాట. చూస్తాకైతే మంచి రెడ్ కలర్లో మంచి మసాలా ఉంది. ట్రై చేసి చూద్దాం. నెయ్యి మాత్రం వేయలేదు, పోసారు. చూస్తాకైతే పీస్ ఇలా ఉంది. మంచి గీలో మంచిగా రోస్ట్ చేసి దానిపైన మంచి కరివేపాకు పెట్టి అద్భుతమైన ప్రాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది వీళ్ళ స్టార్ ఐటమ్. ఇది తింటాక ఎంత దూరం వచ్చింది మనం. దిండిగల్ తల్పాకట్టి బిర్యానీ. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక ఎగ్ ఇచ్చాడు, దాని తర్వాత మంచి బోన్లెస్ పీసెస్. ఇవి స్మెల్ అరోమా వస్తుంది, క్రేజీ ఉంది స్మెల్. చిన్న బింది లాంటి దాంట్లో ఇచ్చారు. యాక్చువల్లీ వీళ్ళు ఇలాంటి షేప్ ఉన్న గిన్నెలోనే వండుతారు బిర్యానీ. ఈ బిర్యానీలో దగ్గర ఈ సైజు పీసెస్ 10 వస్తాయి. పీస్ కూడా మెత్తగా నలిగిపోయి ఉంటుంది, ప్రాపర్ సాఫ్ట్ పీసు.
వీళ్ళ రైస్ చాలా ఫేమస్. ఇది జీరక్ సాంబార్ రైస్ అంటారు. ఈ రైస్ స్పెషల్గా తమిళనాడులో పండిద్ది అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ప్రాన్ గ్రీ రోస్ట్తో నంచుకు తింటుంటే అసలు మైండ్ పోతుంది అంతే. ఈ దిండిగల్ బిర్యానీ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే 1957లో నాగస్వామి నాయుడు గారు స్టార్ట్ చేశారనమాట. దీనికి తలపకట్టి బిర్యానీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన ఎప్పుడు బిర్యానీ చేసినా తలకి పాగా కట్టుకుని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన తలపాగాలు ఉంటుంది కదా, దాన్ని తమిళనాడులో తలపా కట్టి అంటారు. అంటే తలకి పాగా కట్టుకోవడాన్ని తలపా కట్టి అంటారు అనమాట. సో ఎప్పుడు ఆయన అది కట్టుకుని ఉండేవాడు కాబట్టి తలపకట్టి బిర్యానీ, తలపకట్టి బిర్యానీ, తలపకట్టి నాయుడు బిర్యానీ అని చెప్పి పేరు వచ్చింది. సో ఇంకా అది అలా నెమ్మదిగా వాళ్ళు దిండిగల్లో చేసేవాళ్ళు కాబట్టి దిండిగల్ తలపకట్టి బిర్యానీ అని పేరు వచ్చేసింది. అప్పటి నుండి ఇది మామూలు ఫేమస్ కాదు. బిర్యానీస్లో ఇది ఒక స్టైల్ బిర్యానీ. ప్రాపర్ తమిళనాడు దిండిగల్ తలపకట్టి బిర్యానీ అంటారు దీన్ని. టేస్ట్ మాత్రం హ్యాండ్స్ డౌన్ బెస్ట్ బిర్యానీ. నాకు మటన్ హైదరాబాదీ బిర్యానీ తర్వాత అంత బాగా నచ్చిన మటన్ బిర్యానీ ఇది ఒకటే. వీళ్ళు కాల సూప్ అని చెప్పి ఒక గ్రేవీ ఇచ్చారు. ఆ గ్రేవీని ఈ బిర్యానీ మీద వేసి తింటుంటే అదిరిపోయింది. అంటే సేమ్ మన తలకాయ కూర ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా దిండిగల్ తలపకట్టి బిర్యానీ టేస్ట్ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డిన్నర్ విషయానికి వస్తే ఇప్పుడు మనం వెళ్ళబోయే రెస్టారెంట్ గురించి నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు. ఫస్ట్ టైం వెళ్ళి ట్రై చేసా, ఆ తర్వాత రెగ్యులర్గా ఈ రెస్టారెంట్కి వెళ్తూనే ఉన్నా. అంత బాగుంటుంది ఫుడ్. ఇక్కడ దొరికే కర్రీస్ ఉంటాయి మాస్టరు, బాబా చెప్పడం ఎందుకు, పదండి చూపిస్తా. నా వెనకాల ఉన్నది బిర్యానీ వాలా అండ్ కో రెస్టారెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ హైదరాబాదీ రెస్టారెంట్ అనమాట. సో ఒకసారి వెళ్ళి దాంట్లో టేస్ట్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. నాకు మటన్ రోగన్ జోష్ అంటే బాగా ఇష్టం. కాశ్మీర్లో తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సేమ్ అదే మటన్ రోగన్ జోష్ ఇక్కడ ఉంది. సో అది ఆర్డర్ చేశాను అనమాట. ఈ కర్రీ మాత్రం రెడ్ కలర్లో అసలు ఆ పొగలు వస్తా సూపర్గా ఉంది. నాకు ఈ రోగన్ జోష్ ఎందుకే ఇష్టం, ఈ గ్రేవీ థిక్ గ్రేవీతో ఆ రెడ్ కలర్తో చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ట్రై చేద్దాం. అన్న ఫేవరెట్ ఇది రుమాలి రోటీ. మన రుమాలి రోటీ తెలుసు కదా, కర్చీఫ్ లాగా ఉంటుంది, దాన్ని అందుకే రుమాలి రోటీ అంటారు. ఇది రుమాలి రోటీ. తందూరి రోటీ కూడా ఆర్డర్ చేశా, బట్ రుమాలి రోటీ ఈ గ్రేవీస్లో బాగుంటుంది అనమాట. ఎంత పెద్దగా ఉంటుంది. ఇది రుమాలి రోటీ అండ్ ఇది తందూరి నాన్ అనమాట. ఫస్ట్ ఈ తందూరి నాన్ ట్రై చేద్దాం ఇలా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్. తందూరి నాన్తో అదిరిపోయింది. ఇప్పుడు నా ఫేవరెట్ రుమాలితో ట్రై చేద్దాం. బాబా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. మటన్ పీస్ ఉంది మాస్టరు, ఇలా పట్టుకుంటే ఊడిపోతుంది. ఈ మటన్ రోగన్ జోష్ కాశ్మీరీ డిష్. మన కాశ్మీర్లో చాలా బాగా చేస్తారు. అక్కడ తర్వాత అంత బాగా నచ్చింది ఇక్కడే నాకు. ఆ ప్రాపర్ గ్రేవీతో నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చేసింది స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే. రైతా గ్రేవీ ఇచ్చారు, ఆనియన్స్, నిమ్మకాయ. మటన్ బిర్యానీ డబుల్ మసాలా. బిర్యానీ వాళ్ళ స్పెషల్ జాఫ్రానీ మటన్ బిర్యానీ. పెద్ద బోన్ కూడా ఉంది, మూలిగా బొక్క, నల్లి బొక్క. మటన్ బిర్యానీ డబుల్ మసాలాతో ఇలా తీసుకుని చాలా సాఫ్ట్గా ఉంది. అన్ని బిర్యానీస్తో చూసుకుంటే ఇప్పుడు దాకా తిన్నట్లో లాంగెస్ట్ గ్రెయిన్స్ ఇవే. బాస్మతి రైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ దుబాయ్ ఇది కూడా. ఇప్పుడు మూలిగా ఒక్క పుల్లికి మొత్తం వచ్చేసింది. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. స్పైసెస్ కానీ దాని ఫ్లేవర్స్ కానీ చాలా మైల్డ్గా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఓవర్ స్పైసీగా, ఓవర్ ఫ్లేవర్ లేదు, చాలా సెటిల్ ఫ్లేవర్స్. చాలా బాగుంది. డబల్ మసాలా చెప్తేనే ఇలా ఉంది, అదే నార్మల్గా చెప్పేసుకుంటే నాకు అనేది కాదేమో. ఇంకా బిర్యానీలో ఉల్లిపాయ ఎలా తినాలి తెలుసా? ఇలా ఉల్లిపాయ ఒకటి తీసుకుని దాని మీద కొంచెం నిమ్మకాయ పిండి, పక్కన ఒక చిన్న మటన్ ముక్క తీసుకుని దాని మీద పెట్టి, ఎగ్ ఉంటే ఎగ్ ముక్క కూడా పెట్టి, దానిపైన మంచి మసాలా రైస్ ఇలా వేసి ఇలా తినాలి. ఇది తినే విధానం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇలా? చేయకపోతే ట్రై చేసి ఈసారి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో ఫైనల్గా ఎలా ఉందంటే వీళ్ళు చెప్పినట్టుగా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఆ రేంజ్లోనే ఉంది. ఎప్పుడైనా వచ్చి దుబాయ్లో ఉన్నప్పుడు హైదరాబాదీ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చింది మీకు. సో అది ఈ వీడియో. దుబాయ్లో ఒక్క రోజులో బయట రెస్టారెంట్స్లో ఫుడ్ తింటే 183 దిర్హమ్స్ అయింది. అంటే మన కరెన్సీలో 4450 రూపాయలు.
సో ఇవి దుబాయ్లో నా పర్సనల్ ఫేవరెట్ రెస్టారెంట్స్. అలాగే మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏదో కింద కామెంట్స్లో చెప్పండి, అక్కడికి వెళ్ళి నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అన్నా ఎక్స్ప్లోరింగ్ అన్నా డెస్టినేషన్ కాదు జర్నీ అని నమ్ముతాను. అలాగే నా జర్నీలో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. జస్ట్ 3500లో శ్రీలంక నుండి ఇండియాకి బోట్లో వచ్చాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ 1000 రూపీస్తో శ్రీలంక క్యాపిటల్ సిటీ కొలంబోలో 24 అవర్స్ సర్వే అవ్వగలమా లేదా ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.